సబ్ టైటిల్స్ ఏవైతే చెప్పినామో వాటిని అదే ఆర్డర్లో ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అవన్నీ. కాబట్టి వాటిని ముందు వెనక చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి మనం ఏవైతే 9 సబ్ టైటిల్స్ రాసామో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ 9 సబ్ టైటిల్స్ కంప్లీట్ అయితేనే మనకు బేసిక్స్ మీద కమాండ్ ఉన్నట్టు. సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చిన వాళ్ళకు కూడా అంటే ఇట్లాంటి ఏరియాస్లో నాలెడ్జ్ ఉండడం లేదు. వాళ్ళు ఫర్దర్గా చాలా డీప్ కట్స్లోకి వచ్చినప్పుడు ఎంతో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది చూడండి. ఫస్ట్ మనం సెంటెన్స్ అనేది చూసాం. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ అంటే పైన మీనింగ్ రాసుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్? ఐ హ్యావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సబ్జెక్ట్ మీన్స్ డూయర్ ఆఫ్ ద యాక్షన్. మరి అసలు ఆ సబ్జెక్ట్ ఎట్లుంటారో చూద్దాం. ఫస్ట్ మనం రోమన్ నెంబర్ 2 సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని ఇంకేమనొచ్చు అంటే మనం పర్సన్ అని కూడా అనొచ్చు. పర్సన్. సబ్జెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సబ్జెక్ట్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. మరి ఇక్కడ దీని గురించి ఏమున్నది ఇక్కడ మ్యాటర్? సో బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే మనం ఇప్పుడు చూసారు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ కాంటెక్స్ట్ ఆఫ్ ఫస్ట్ పర్సన్? అసలు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫస్ట్ పర్సన్ అంటే ఎటువంటి వ్యక్తులని మనం ఫస్ట్ పర్సన్గా ట్రీట్ చేయాలి? హూ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సెకండ్ పర్సన్ అండ్ హూ ఈజ్ ట్రీటెడ్ యాజ్ థర్డ్ పర్సన్. అంటే ఫస్ట్ పర్సన్ అని ఎవరిని అనాలి, ఎందుకు అనాలి? సెకండ్ పర్సన్ అని ఎవరిని అనాలి, ఎందుకు అనాలి? అట్లాగే థర్డ్ పర్సన్ అని ఎవరిని అనాలి, ఎందుకు అనాలి? ఇక్కడ చూద్దాం. సో రిమెంబర్, ద స్పీకర్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సను. ద స్పీకర్ స్పీకర్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ పర్సన్. ఏమని చెప్తున్నారు? మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పర్సను. మరి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అవతల వినేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వినేవాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. వినేవాళ్ళు లేకుండా మాట్లాడుతున్నారంటే దే మస్ట్ బి మ్యాడ్, అంటే పిచ్చోళ్ళు అయి ఉంటారు. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. మాట్లాడే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను స్పీకర్ అవుతాడు, అంటే ఫస్ట్ పర్సన్. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు ఉంటారు. హీ ఈజ్ నోన్ యాజ్ లిసనర్. ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, మోర్ దాన్ 1 పర్సన్, ఎంతమంది అయినా కావచ్చు. అలా వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, లిసనర్, వినేవాళ్ళు. లిసనర్, వినేవాడు. థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ ఎవరు? హూ ఈజ్ ట్రీటెడ్ యాజ్ థర్డ్ పర్సన్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అంటే మాట్లాడేవాళ్ళు ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు సెకండ్ పర్సన్. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో హూ ఈజ్ స్పోకెన్ ఆఫ్. సమ్ టైమ్స్ థింగ్స్ అంటే ద ఫస్ట్ పర్సన్ మైట్ బి స్పీకింగ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో, బికాస్ అట్ ఆల్ టైమ్స్ హీ కెనాట్ స్పీక్ ఆఫ్ ఓన్లీ పర్సన్స్. అంటే మాట్లాడేవాడు ఎప్పుడు కేవలం పర్సన్స్ గురించి మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో వస్తువుల గురించి కూడా మాట్లాడతాడు. కాబట్టి ఈ ఫస్ట్ పర్సన్ ఏ వ్యక్తుల గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ వస్తువుల గురించి అయితే మాట్లాడుతున్నాడో అతనిని మనం ఆ వస్తువులను కానీ ఆ పర్సన్స్ని కానీ వాళ్ళని మనం థర్డ్ పర్సన్గా ట్రీట్ చేయాలి. సో హూ ఈజ్ స్పోకెన్ ఆఫ్, విచ్ ఈజ్ స్పోకెన్ ఆఫ్, విచ్ ఈజ్ స్పోకెన్ ఆఫ్. స్పీకర్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ పర్సన్, లిసనర్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ పర్సన్ అండ్ హూ ఈజ్ స్పోకెన్ ఆఫ్. ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి మాట్లాడబడుచున్నదో
ద థింగ్ విచ్ ఈజ్ స్పోకెన్ ఆఫ్, ఏ వస్తువు గురించి మాట్లాడబడుతున్నదో ఇట్ ఫాల్స్ అండర్ థర్డ్ పర్సన్. అంటే మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్, వినేవాడు సెకండ్ పర్సన్, మాట్లాడే వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నాడో అతను థర్డ్ పర్సన్, మాట్లాడే వ్యక్తి ఏ వస్తువు గురించి అయితే మాట్లాడుతున్నాడో అది థర్డ్ పర్సన్. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటో చూసాం. ఆ మీనింగ్ లోకి వచ్చేటువంటి యొక్క పర్సన్స్ ఎవరున్నారు అనేది ఇక్కడ చూద్దాం మనం. అగైన్ దేర్ ఈజ్ అనదర్ స్ప్లిట్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక చిన్న వర్గీకరణ ఉన్నది. ఇదిగోండి, సింగులర్. సో యు నో వెరీ వెల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింగులర్. సింగులర్ అంటే వన్. సింగులర్ మీన్స్ వన్. కాబట్టి పర్సన్ ఒక్కళ్ళే ఉంటే సింగులర్ అనాలి, మోర్ దాన్ వన్ ఉంటే ప్లూరల్ అనాలి. మోర్ దాన్ వన్. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ యు. థర్డ్ పర్సన్ సింగులర్ he, she, it. థర్డ్ పర్సన్ ప్లూరల్ they. చూసారు కదండి, ఇది మొత్తం మీద ఈ డీటెయిల్స్ చూడండి. ఈ డీటెయిల్స్ పుస్తకాల్లో దొరుకుతాయి, కానీ మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. జనరల్గా చాలా రెమెడియల్ ఇంగ్లీష్ బుక్స్లో ఈ టేబుల్ అయితే ఉంది, ఇలాగే ఉంది టేబుల్, అందులో డౌట్ ఏం లేదు. కానీ అన్నిటికన్నా ఈ టేబుల్ మొత్తంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యు అనేది ఇక్కడ సింగులర్ అండ్ ప్లూరల్ అని చెప్పారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్ టు ద ఎండ్ ఆఫ్ గ్రామటికల్ యూనిట్స్, అంటే ఈ రెమెడియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు బాగా గుర్తుపెట్టుకోండి, యు అనేది ఎప్పుడైనా ప్లూరలే. అంటే మీకు డౌట్ వస్తుంది, సార్ మరి ఇక్కడ మీరు సింగులర్ అని చెప్పారు. ఎస్, కానీ మనం ట్రీట్ ఎలా చేస్తున్నాం, దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం అంటే ప్లూరల్ని ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి ప్లూరల్లో సింగులర్ ఉంటుంది, కానీ సింగులర్లో ప్లూరల్ ఉంటుంది. సో ఇన్ ద వే ఆఫ్ గ్రామేరియన్స్, వ్యాసకర్తలు ఏం చేశారంటే యు అనేది ప్లూరల్గా ఉంటే మనకు చాలా కన్వీనియంట్ అనే ఉద్దేశంతో యుని ప్లూరల్గా ట్రీట్ చేశారు. మీరు ప్రతి సందర్భంలో ప్రతిసారి యు అన్నప్పుడు మీరు సింగులర్ అన్న విషయం మర్చిపోండి. యుని ఎప్పుడైనా సరే ప్లూరల్ సబ్జెక్ట్గానే భావించండి. అది ఎప్పుడైనా ప్లూరల్ సబ్జెక్ట్, అది ఎప్పుడైనా ప్లూరల్ ఆబ్జెక్ట్. ఎందుకంటే యు అనేది అదే సబ్జెక్ట్ అవుతుంది, అదే ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉంటుంది, వితౌట్ ఎనీ చేంజ్, మార్పు లేకుండా. కాబట్టి మీరు సింపుల్ ఈ టేబుల్ మొత్తంలో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యు ఈజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్లూరల్ సబ్జెక్ట్. ఈ మ్యాటర్ గుర్తుంచుకోండి. మళ్ళీ నేను ఇక్కడ ప్రిన్సిపల్ కూడా రాస్తున్నాను. చూడండి, ఈ టేబుల్ అలాగే ఉంచి నేను మీకు ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ రాస్తాను. నోట్, ఈ నోట్లో ఏం రాస్తున్నావు చూడండి. ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే అగోండి ఇదే. Specifically, I am writing U is always a plural subject. U is always a plural subject. మనం U అనేది మనం ఇప్పుడు సబ్జెక్ట్ టైటిల్లో ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, యుని ఎప్పుడైనా సరే ఒక ప్లూరల్ సబ్జెక్ట్గానే ట్రీట్ చేయాలి, మనం భావించాలి. మీరు ఎప్పుడు మర్చిపోతారనే ఉద్దేశంతో ఇక్కడ హైలైట్ చేశాను నేను. ఫ్రమ్ దిస్ టోటల్ డీటెయిల్స్
ఈ మొత్తం వివరణలో మనం చెప్పినటువంటి డిస్క్రిప్షన్, ఈ వివరణలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు అనేది ఒక ప్లూరల్ సబ్జెక్టు. సో